ఆచి చికెన్ మసాలా. రుతుపవనాల ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షంతో పాటుగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో విస్తారంగా కాకుండా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని సూచించారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. బలమైన గాలుల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా అటు వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం, నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే చేసింది. 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా పడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి, ఒక ముసురు వాతావరణం కనిపిస్తుంది. పలు జిల్లాలకు కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉదయం పూట కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఉష్ణోగ్రతలు, తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో ఉండే, కొంత రాత్రి సమయం నుంచి కూడా వాతావరణం చల్లబడింది. కొంత గాలులతోటి కూడా మబ్బు బట్టి వర్షం వస్తుందన్న వాతావరణం అయితే ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 4 జిల్లాలతో పాటు ఒక మోస్తారు కూడా వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా తెలంగాణలో కావాల్సినటువంటి వర్షపాతం ఇంకా కాలేదు. దీంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కూడా కాలేదు. ఇప్పుడు కనుక వాతావరణ శాఖ ప్రకటించినటువంటి క్రమంలో ఈ వర్షాలు కనుక కురిస్తే సాగుకు ఇప్పటికైనా రైతులు ముందుకు కదిలేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాబోయే 4 రోజులు కూడా తెలంగాణకు చాలా కీలకంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల నుంచి కూడా వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షం కురవలేదు. 1-2 వర్షాలు కురిసినప్పటికీ కూడా అవి ఏమాత్రము చెరువుల్లోకి వర్షపు నీరు రాని సందర్భం కనిపిస్తా ఉంది. మరొక పక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, నిజాం సాగర్ లాంటి ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా ఇంకా వర్షపు నీరు అయితే చేరలేదు. ఉన్నటువంటి నీరు కూడా అడుగంటిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అటు సాగుకు పెద్ద ఎత్తున కూడా కష్టాలు తప్పేలా లేదన్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ జూలై మాసం మొత్తం కూడా వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప ఈసారి సాగు ముందుకు పడని సందర్భం కనిపిస్తా ఉంది. రైతులు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షం ఎప్పుడు వచ్చినా కూడా తాము వ్యవసాయ పనులకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్తున్నారు. అయితే సరైన వర్షపాతం నమోదు కానటువంటి సందర్భంలో రైతులు ఇంకా కూడా వ్యవసాయ పనులను ప్రారంభించని పరిస్థితులు తెలంగాణ కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 1-2 రోజులు కురిసినటువంటి వర్షాల క్రమంలో రైతులు ముందుగా పత్తి విత్తనాలు వేసుకున్నారు. ఆ క్రమంలో కొంత వర్షాలు మళ్ళీ బ్యాక్ కు వెళ్ళినటువంటి సందర్భంలో వేసినటువంటి విత్తనాలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు గనక వర్షాలు వస్తే అటు పత్తులు గాని, వరి గాని, మొక్కజొన్న గాని ఇలాంటి పంటలను సాగు చేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. 4 రోజులు కూడా ఈ భారీ వర్షాలు కనుక తెలంగాణలో కురిస్తే, అంటే 4-5 జిల్లాలకు వర్ష సూచన చేసినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి వర్షాలు పడేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా అటు వాతావరణం అన్ని జిల్లాల్లో కూడా ఒక మబ్బు పట్టిన వాతావరణం ఉంది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఎప్పుడు వర్షం వస్తుందో అన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరొక పక్క సాగుకు ఇలాంటి కష్టాలుంటే తాగునీటి కష్టాలు కూడా ప్రజలకు తప్పేలా లేవు. వర్షాలు కనుక
ఈసారి భారీ వర్షాలు లేకుంటే తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథ వాటర్ కు సంబంధించి ప్రాజెక్టుల్లో నీరు లేకపోయినటువంటి క్రమంలో మిషన్ భగీరథ వాటర్ కూడా సరఫరాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. జలాలు ప్రాజెక్టుల్లో అడుగంటిపోయినటువంటి సందర్భాల్లో తాగునీరు ప్రజలకు అందించలేని పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరొక పక్క బోర్లలో కూడా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే వాతావరణం కనుక ఇంకొక నెల రోజుల పాటు కొనసాగితే పూర్తిగా తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకటనతోటి అటు రైతులు గాని ప్రజలు గాని కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వర్షాలు సమృద్ధిగా లేకుంటే అటు పంటలకు గాని తాగునీటికి రెండింటికి కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రకటనతోటి అటు రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వరి పంట అంటే ఈ సమయానికి వరి నాట్లు వేసుకోవాల్సినటువంటి జూలై మాసము ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఒక బోర్లు లేకుంటే ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి రైతులు మాత్రమే వరి నార్లు అంటే వరి నార్లని పోసుకున్నారు. తర్వాతకి వర్షాలు కనుక సమృద్ధిగా ఉంటే వరి నాట్లను వేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.